అనంతపురం జిల్లాలో మరొక మారు కూడా అంటే గత సంవత్సరము కరువే, ఈ సంవత్సరం కూడా కరువే. రైతులు గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కూడా. ముఖ్యంగా వేరుశనగ సాగు చేసేవారు కానీ, కంది కానీ అంతా కూడా గత సంవత్సరం. ఈ ఖరీఫ్లో అయినా కూడా వర్షాలు బాగుపడతాయేమో అనుకొని జూన్లోనే వర్షాలు రావడం, కాబట్టి తప్పకుండా కూడా వర్షాలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో వ్యవసాయం అని కూడా సాగు కూడా ఎక్కువ విస్తీర్ణంలో కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వేరుశనగ కూడా గతంలో అయితే 8 లక్షల హెక్టార్లు కూడా అంటే దాదాపుగా 16 నుంచి 18 లక్షల ఎకరాలు కూడా వేరుశనగ వేసేవారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో. కానీ కొన్ని కారణాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేరుశనగ విస్తీర్ణం తగ్గినా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఖరీఫ్లో దాదాపుగా 4.5 లక్షల ఎకరాలు అంటే ఇక్కడ కూడా ఒక 2 లక్షల హెక్టార్లు అంటే 4.5 లక్షల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక వేరుశనగ పంటనే వేశారు. ఆ తర్వాత కందులు కావచ్చు, కొర్ర కానీ, మొక్కజొన్న కానీ, ఇలాగ జొన్నలు, ఇలాగ అనేకమైన పంటలు కూడా వేయడం జరిగింది. కానీ ఎవరికైనా అందరూ కూడా వర్షాలు బాగా వస్తాయంటే దాదాపుగా ఒక 55 నుంచి 58 రోజుల వరకు కూడా ఈ జిల్లాలో అంటే జూలై నుంచి ఆగస్టు చివరి వరకు కూడా జిల్లాలో ఒక చుక్క వర్షం కూడా రాని పరిస్థితులు కూడా అన్నీ కూడా ఎండిపోయినాయి కూడా. ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నా వేరుశనగ పంట దాదాపుగా 4.5 లక్షల ఎకరాల్లో పూర్తిగా కూడా తుడిచి పెట్టుకొని పోయింది. కనీసం అంటే ఒక్కొక్క ఎకరాకు 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటాం. ఈ 4.5 లక్షల ఎకరాల్లో ఒక వేరుశనగకు మాత్రమే 1600 నుంచి 1800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వైనం ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఓన్లీ కేవలం ఒక వేరుశనగకు మాత్రమే పెట్టినారు. సర్వస్వం కూడా వేరుశనగ వేసిన వారు పోగొట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్ కూడా పూర్తి అయిపోయింది, ఎక్కడ కానీ కాలేదు. కనీసం 1-2 మొక్కలు ఉన్నా కూడా అవి పీక్కుందామంటే వర్షాలు కూడా కొన్ని దగ్గర అయితే ఇప్పటికి కూడా వర్షం రాలేదు. ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు వచ్చినా కూడా ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికి కూడా పూర్తిగా కూడా పడలేని వైనం. కంప్లీట్ గా కూడా దున్ని వేస్తున్నారు కూడా, కంప్లీట్ గా కూడా ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తున్నారు 3 రోజుల నుంచి కూడా కంప్లీట్ గా. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ రోజు కూడా పంట కూడా దున్ని వేయబడ్డాయి. అంటే దాదాపుగా ఒక వేరుశనగలోనే 1600-1800 కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా పోయిందంటే ఇంకా నష్టం ఎంత పెద్ద ఎత్తున ఉందో కూడా అందరూ కూడా చూడవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతాంగాన్ని ఎక్కడ కానీ కాబట్టి పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉండే. నిన్ననే ఇక్కడే దగ్గరే అనంతపురం దగ్గరే నేనే అక్కడ ఏదో పని పైన వెళ్తే రైతులు ఉంటే పొలం దగ్గరికి వెళ్తే పాపం ట్రాక్టర్లతో కంప్లీట్ గా ఎంత దున్నేస్తున్నారంటే ఇట్లా అయిపోయింది. కంప్లీట్ దున్నేస్తారు, ఇదేముండదు అన్నమాట 4 లక్షలు. అంటే ఈ 16 నుంచి 1800 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా కూళ్ళకు కూడా రాని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. పోయిన సంవత్సరం కన్నా ఇన్సూరెన్స్ అంటే బీమా ఏమైనా వస్తుందేమో అంటే గత ప్రభుత్వం మాత్రం ఏదని కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ అప్పటికప్పుడు ఇచ్చిన ఇన్సూరెన్స్ అనేది కూడా నెక్స్ట్ ఖరీఫ్ ప్రారంభంలోనే అంటే జూన్ కల్లా వచ్చేది కూడా ప్రతి సంవత్సరం కూడా. కానీ గత సంవత్సరంది ఇంతవరకు కూడా పోయిన సంవత్సరం కరువులో కూడా ఉండే వేరుశనగలు కానీ ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా పెట్టుబడికి కూడా ఎక్కడ కానీ ఇంతవరకు కానీ ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక రైతు భరోసా కింద గత ప్రభుత్వమైన 13,500 రూపాయలు ఇస్తుంటే ఈరోజు ఆ పేరునైతే మార్చారు. కానీ ఈరోజు అంతా కూడా అన్నదాత సుఖీ భవ పథకం అని పేరు పెట్టినా కూడా 20,000 ఇస్తామని చెప్పినా కూడా
ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కానీ కనపడలేదు. ఈ రోజు కూడా ఇప్పటికే రిపోర్ట్లు అన్ని కూడా పోయినాయని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ మేము ఇవన్నీ కూడా తీసుకొని పోతే ప్రభుత్వానికి ఏమో రిపోర్ట్స్ అన్ని కూడా మేము పంపాం, కానీ ఇంతవరకు కూడా ఏమీ అటువంటి పరిస్థితి అక్కడి నుంచి రాలేని పరిస్థితి కూడా ఈ రోజు కూడా. నేను కోరుతున్నాను, ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. వాళ్ళది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. 3 మంత్రులు కూడా ఉన్నారు ఈ జిల్లాకి. ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో లేనంత మంది కూడా 3 మంత్రులు కూడా ఈ జిల్లా నుంచి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. 3 కూడా వారు కూడా రైతాంగం నుంచి రైతులే, రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. వారైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వెంటనే ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఉంది అని కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను.